153వ శ్లోకము. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. ఈ శ్లోకంలోని మొదటి నామము పరంజ్యోతి. ఇది 806వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరంజ్యోతిషే నమః అని చెప్పాలి. పరం అంటే పరమ ఉత్కృష్టమైన, జ్యోతి అంటే స్వయం ప్రకాశ స్వరూపిణి. ముందు నామంలో చెప్పిన స్థితిలో మన ద్వారా అమ్మవారు ప్రసరించే సాధన మార్గంలో మనం ఉండి అమ్మవారికి పూర్తిగా శరణాగతి చెందితే మనందరి వెనుక ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపము కనబడుతుంది. అంటే మనలో ఉన్న సాపేక్షకత అంతా విచ్చుకొని నిరపేక్షకతతో లీనమైన స్థితిలో ఈ పరంజ్యోతి అనుభూతి కలుగుతుందన్నమాట. ఇటుపైన ఏమున్నది అన్న ప్రశ్న మనలో ఎప్పుడు నశిస్తుందో ఆ స్థితిలో మనలో ఉన్న వెలుగు పరంజ్యోతి మనం చదువుకున్న కొలది ఏ విషయంలో అయినా షరతులు పెంచుకుంటాము. అప్పుడు మనకు విషయం గురించి మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ విషయము సూటిగా తెలియదు. అప్పుడు దాని చుట్టూ తిరుగుతాము తప్ప దానిలోకి ప్రవేశించలేము. అసలైన అనుభూతిని పొందలేము. విత్తనము నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం అనే పూర్తి చక్ర భ్రమణ మార్గం తెలిసినప్పుడు ఈ పరంజ్యోతి తెలిసినట్లే. కానీ విత్తనం ముందా చెట్టు ముందా అని ప్రశ్న వేస్తే వాడికి ఈ పరంజ్యోతి దర్శనమివ్వదు. ఈ పరంజ్యోతిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళక్కరలేకుండా మనలోనే ఈ పరంజ్యోతిని ఆత్మజ్యోతిగా దర్శించుకునే స్థితికి కూడా మనం ఎదగాలి. పరమ ఉత్కృష్టమైన స్వయం ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరంధామ. ఇది 807వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరంధామ్నే నమః అని చెప్పాలి. పరం అంటే పరమోత్కృష్టమైన, ధామము అంటే మార్గము. ధామము అంటే మార్గం అనే కాకుండా వెలుగు అని కూడా అర్థం ఉంది. పరంజ్యోతికి మార్గమే పరంధామము. ఏది ఉంటే మార్గం కనబడుతుందో అదే నిజమైన ధామము. మదనపడే వాణ్ణి చూస్తున్నప్పుడు ఆ బాధపడే వాడికి నొప్పి తగ్గాలి అనేది మనలో ఎంత కలుగుతూ ఉంటుందో అంతగా వాడికి బాధ తగ్గుతూ ఉంటుంది. తగ్గడం దేనికి అనే రాక్షసుడు మనలో పుట్టకుండా ఉన్నంత వరకు ఇది పనిచేస్తూ ఉంటుంది. పరంధామము గోచరిస్తూ ఉంటుంది. ఒక చోట వెలిగేది జ్యోతి అయితే దాన్ని చూపేది ధామం అవుతుంది. పరమాణువు నుండి పరాత్పరుని దాకా ఉన్న దాన్నే పరంధామము అంటారు. అంటే ఇంతకు పూర్వము చెప్పుకున్న 2 నామాలు ఇక రాబోయే 2 నామాల వరుసలోను పరంధామము ఇమిడి ఉంది. అదే ఈ నామాల వరుసలోని ఔచిత్యం. ఈ నామాల స్తోత్రం 1000 పోస్టల్ స్టాంపులున్న కాగితం లాంటిది కాదు. ఈ స్తోత్రము అమ్మవారి చిత్రం ఉన్న పెద్ద కాగితం లాంటిది. నామాలన్నీ ఆ పెద్ద కాగితం యొక్క ముక్కలు లాంటివి. ఒక్కొక్క ముక్క ఇంకొక ముక్కకి సంబంధము సమన్వయం ఉంటుంది. ఈ పరంధామమే పరమపదము. ఇది ఒక తురీయ స్థితి లాంటిది. ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితులు ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు. ఆ పరాస్థితిని పరమపదమని, దీన్ని చేర్చే మార్గాన్ని పరంధామము అని అంటారు. పరమోత్కృష్టమైన మార్గము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పరమాను. ఇది 808వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమానవే నమః అని చెప్పాలి. పరమాను అత్యంత సూక్ష్మ పరిమాణము గలది. వివిధ పరిమాణాల్లో ఉండే వస్తు జీవ గ్రహ తారకాదులతో ఉండేదే ఈ విశ్వము. అటువంటి విశ్వంలో అన్ని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, గ్రహాలు, తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలతో రూపొందపడతాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు, ఆటం. ఈ పరమాణువులో పరమాణు పరిమాణంలో వృక్షమనే విశ్వానికి విత్తనంలాగా ఉండి విస్తరిల్లింది. కాబట్టి అమ్మవారు పరమాణు అంటే పరంజ్యోతి పరంధామమును పొందడానికి మొదట పరమాణువుగా రూపొందుతుందన్నమాట. చిన్న సామాన్లతో పెద్ద సామాన్లు తయారు చేస్తారు అనుకోవడం ఎంత సత్యమో, పరమాణువులు కలిసి అణువులు, అణువు కలిసి మూలకాలు, ఆ మూలకాలతో పదార్థాలు తయారవుతున్నాయనుకోవడము అంతే సత్యము. అన్నీ చోటులోంచే పుడతాయి. ఏ ఆకారంలో అయినా పుట్టుక పూర్వం ఎలా పుడతాయి అనుకోవచ్చు, కానీ పుట్టిన తర్వాత ఇలా పుడతాయి అని తెలుసుకుంటాము. అన్నిటికన్నా చిన్న పరమాణువు నేను అన్నదే. ఈ నేను అనే పరమాణువులోనే బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయాత్మకమైన ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ప్రాథమిక కణాల సముచ్చయం ఉంటుంది. అత్యంత సూక్ష్మమైన పరిమాణముగా ఉండునది అని ఈ నామానికి అర్థము.
ఈ శ్లోకంలోని తర్వాత నామము పరాత్పరా, ఇది 809వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరాత్పరాయై నమః అని చెప్పాలి. పరంజ్యోతిని చేరడానికి ఉండే పరంధామంలోని మెట్లు మనకంటే పరమైనవి. ఆ పరం కంటే పరమైనవి ఒకదానికంటే ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదానిపైన ఇంకొకటిలాగా సాధనా పురోభివృద్ధిలో వచ్చే స్థితుల లాంటివి ఈ మెట్లు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, మహత్తు, పరబ్రహ్మ ఇవి ఒక రకంగా ఒకదానిపైన ఒకటి ఉండే మెట్లే. మనకంటే గొప్పవారు దేవతలు, దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు, త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు. అందుకని అమ్మవారు పరాత్పరా. బ్రహ్మ ఆయుష్కాలమైన పరాకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరాత్పర. ఈ శ్లోకానికి ఈ విధమైన మూడు నామాలు చెప్పవచ్చును. మనకంటే పరమైన వాటిలో అత్యుత్తమైన స్థితిలోనిది, దేవతల కంటే త్రిమూర్తుల కంటే కూడా గొప్పది, బ్రహ్మ ఆయుష్కాలానికి కూడా పైన అతీతంగా ఉండేది. ఈ శ్లోకంలోని తర్వాత నామం పాశహస్త, ఇది 810వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాశహస్తాయై నమః అని చెప్పాలి. పాశ అంటే పాశమును, హస్త అంటే హస్తమునందు ధరించునది. పరాత్పర మార్గములో లేని వారిని పై స్థితులలోనికి లాగడం కోసము ఈ పాశం ఉపయోగిస్తుంది. తన బిడ్డల మీద ఉండే అనురాగం వల్లనే ఈ పాశాన్ని వారి విషయంలో ఉపయోగిస్తుంది. అందుకనే అమ్మవారు రాగస్వరూప పాషాఢ్య అని చెప్పబడింది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, పాశమును హస్తమునందు ధరించునది. 2, భక్తుల పాశమును తన చేత నిలుపునది. ఈ శ్లోకంలోని తర్వాత నామము పాశహంత్రి, ఇది 811వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పాశహంత్రియై నమః అని చెప్పాలి. పాశ అంటే పాశమును, హంత్రి అంటే ఛేదించునది. మనం బ్రతికినన్ని నాళ్ళు మన ప్రజ్ఞకు చుట్టూ ఆకృతిగా ఈ పాశం ఏర్పాటు చేసి చనిపోగానే దాన్ని లాగేసేది అని ఈ పాశహస్త, పాశహంత్రి నామాలను అర్థం చేసుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము పరమంత్ర విభేదిని, ఇది 812వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమంత్ర విభేదిన్యై నమః అని చెప్పాలి. పర అంటే ఇతరుడు లేదా శత్రుబుద్ధి కలవారు చేయు మంత్ర అంటే అభిచార ప్రయోగాలు, ఇతర దుష్ట మంత్రాలను విభేదిని నిర్మూలించునది. ప్రపంచంలో సన్మార్గులు ఉంటారు, వీరితో పాటు దుర్మార్గులు ఉంటారు. దుర్మార్గుల మార్గానికి సన్మార్గులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు సన్మార్గులపై ప్రయోగించవచ్చు. సన్మార్గులను రక్షించే అమ్మవారు కాబట్టి ఆ దుష్ట మంత్రాలను పనిచేయకుండా నిర్మూలించి తన భక్తులైన ఆ సన్మార్గులను రక్షిస్తుంది. మన సాధనకు సంబంధించిన ఇంకో అర్థం ఈ నామంలో ఉంది. పర అంటే శత్రువులు అనే కాకుండా పర అంటే ఇతరులు అని కూడా అర్థం. మనందరం సాధారణంగా మనకు కావలసిన వాళ్ళను, నచ్చిన వాళ్ళను మనవాళ్ళు అని చెప్పుకుంటాము. ఇలా మనవాళ్ళు కాని వారందరూ మన దృష్టిలో పరాయి వాళ్ళే, వాళ్ళనే పరులు అంటాము. ఇలా అన్ని విషయాల్లోనూ ఈ పర అనే భావాన్ని వర్తింపచేసి నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోయే వరకు ఈ పర అనే పదాన్ని మంత్రంగా జపిస్తూ ఉంటాము. ఇలా నిత్యము జపించే ఈ పరమంత్రాన్ని జగత్తులోని అందరికీ తల్లి అయిన అమ్మవారు ఛేదిస్తుంది. అంటే మనకు అన్యము అనే భావం రాకుండా, పరులు అనే భావం రాకుండా ప్రపంచంలోని అందరినీ, అందరి దేవతలని, అందరి గురువులను సమదృష్టితో, అంటే పరగురువులు, పరదైవాలు, పరమంత్రాలు అంటే ఇతర మార్గాల గురువులు, ఇతర మార్గాల వారి దైవాలు, ఇతర మార్గాల వారి మంత్రాలు అనే భేదం లేకుండా అందరినీ, అన్నిటినీ సమదృష్టితో చూడగలగడము నేర్పుతుంది. ఈ సమదర్శిత్వం ఉంటేనే జ్ఞానము పరిపక్వ స్థితికి వచ్చినట్టు లెక్క. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. గీత. శివస్మరణ చేయడము, విభూతి బొట్టును ధరించడము తప్పనుకునే వైష్ణవులకు, వైష్ణవ పీఠాధిపతులకు, నారాయణ స్మరణ చేయడము, నామాలను పెట్టుకోవడం తప్పనుకునే శైవులకు, పీఠాధిపతులకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. మనలో జాగ్రత్త పడడం ఉండవచ్చు కానీ భయపడడం ఉండకూడదు. కానీ మనం ఈ జాగ్రత్త పడడం అనే దాన్ని భయంగా తీసుకుంటాము. జంతువుకైతే భయపడటము రక్షణకు కారణమవుతుంది. కానీ
మనుష్యులకు ఈ భయము అజ్ఞానానికి దారితీసి పురోభివృద్ధి లేకుండా చేస్తుంది. కానీ జ్ఞానోదయం కలిగిన వారికి ఈ అభిచార ప్రయోగాలు, చేతబడులు మొదలైనవన్నీ అసూయతోనూ అజ్ఞాన బుద్ధితోనూ చేసేవి అని తెలుస్తుంది. శక్తుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగామని చెప్పుకోవడం కోసమే అని తెలుస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1. పరుల చేత భక్తులపై ప్రయోగింపబడు దుష్ట మంత్రాదులను నిర్మూలించినది. 2. పరులు, పరాయి వాళ్ళు అనే అన్య దృష్టితో నిత్యము జపం చేసే వారి ఆ పరమంత్రాన్ని ఛేదించి వారికి అనన్య దృష్టి ఏర్పడినట్లు చేయునది. 3. దొంగ త్రోవలు తొక్కే బుద్ధిని విభేదనము చేసేది.